హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగరాజు. వెల్కమ్ బ్యాక్ టు సునీత లాగ్స్. ఈరోజు మనము మంచి రెసిపీతో వచ్చాము. రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకున్న ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మ్యారినేట్ చేస్తాను. దమ్ముకి కావాల్సిన మ్యారినేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కిలో క్వాంటిటీ తీసుకున్నానండి. రైస్ కూడా ఒక కిలో తీసుకుంటున్నాను. కిలోకి కిలో కొలత. ఇప్పుడు దాంట్లోకి మనం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ తగినంత, మన టేస్ట్ తగ్గంత, కారము అది కూడా తగినంత వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది ఒక 2 టేబుల్ స్పూన్లు పడతాయి. అది కిలో, ఇది కిలో కాబట్టి. రైస్ అంటే అది కిలో రైస్ అండి. అందుబాటులో ఉన్న వాళ్ళు గసగసాల పౌడర్ కూడా వేసుకోండి. అది నీసు వాసన లేకుండా చేస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనం వేస్తున్న సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు అంతా కూడా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసుకుంటున్నాము. 1 కప్పు పెరుగు వేస్తున్నాను. మనకి పెరుగు వల్ల గ్రేవీ బాగా వస్తుందండి. దమ్ బిర్యానీ కాబట్టి ఇంకా వేరే గ్రేవీస్ ఏమి ఉండవు కాబట్టి పెరుగు అందుకు వేస్తాను. సపరేట్గా కర్రీగా వండుకునే వాళ్ళు కూడా వండుకొని ఇంకా మిక్స్గా కలుపుకోవచ్చు. పెరుగు ప్లస్ నిమ్మకాయ, లెమన్ కూడా ఒక అరబద్ద సరిపోతుందండి. అది కూడా పిండేసాను. వీటితో పాటు జీలకర్ర, ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోండి. గరం మసాలా కూడా కొద్దిగా వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాము. మనం ఏంటంటే ఇవన్నీ కూడా ముక్కకి బాగా పడుతుంది ఆయిల్ వేయటం వల్ల. ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. టైం ఉన్న వాళ్ళు ఒక 2 అవర్స్ బిఫోర్ పెట్టుకుంటే ఇంకా బాగా ముక్కకి పట్టి టేస్టీగా ఉంటుంది. పీసెస్ కూడా జ్యూసీగా వస్తాయి బాగా. టైం లేని వాళ్ళు ఒక 1 అవర్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. మేమైతే ఒక 2 అవర్స్ ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. దీన్ని బాగా మ్యారినేట్ చేసిన తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము చూపించే విధంగా కానీ మీరు చేసుకుంటే అండి సింపుల్ ప్రాసెస్ అండి. సింపుల్గా అయిపోతుంది బిర్యానీ కూడాను. చాలా ఎంతో టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. స్టవ్ పెట్టుకొని ఎసురుకి కొద్దిగా మనం పెద్ద గిన్నెలో, వెడల్పు గిన్నెలో నీళ్లు ఎసురుకి పెట్టుకోవాలి. ఆ నీళ్లు బాగా వేడైన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం రైస్ వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు అండి కొద్దిగా అట్లా మరగాలి. ఇప్పుడు వచ్చి ఆ బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, చెక్క, లవంగం కూడా వేస్తే ఫ్లేవర్ కూడా దాంట్లో దిగి మనకి రైస్లో కూడా బాగా ఫ్లేవర్గా ఉంటుంది. అందుబాటులో ఉన్న వాళ్ళు కుంకుమ పువ్వు, సాఫ్రాన్ అండి, కలర్ కూడా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. అది కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు వేసుకోండి. కొద్దిగా మరిగే నీళ్ళు కొంచెం వేడి చేసుకొని ఆ రకంగా ఆ కుంకుమ పువ్వు కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మనం ఈ రైస్ వేసే ముందు కడుక్కొని నానబెట్టుకోవాలండి ఒక 1/2 అవర్. తర్వాత నీళ్ళన్నీ వంచేసేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ మొత్తం మనం ఎసురులో వేసేసుకుంటున్నాము. దాంట్లో మనం మ్యారినేట్లు వేసాము. దీంట్లో కూడా రైస్లోకి కూడా మనం తగిన సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్ తగ్గంత. ఓకేనండి. రైస్ 75 to 80% దాకా ఉడికింది. మనం ఇప్పుడు దీన్ని ఒక చిబ్బి తీసుకొని దాంట్లో కొంచేసుకుందామండి. అదే ఒక వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి. ఇట్లా వెడల్పు ఉండే గిన్నె అయితే బాగుంటుంది. దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను. అక్కడ మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ అది కూడా వేసేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్ కూడా కావాలన్నమాట, అందుకని అందులో చేస్తాము. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు దాంట్లోకి ఓల్ గరం మసాలా ఐటమ్స్, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాపత్రి వేసేస్తున్నామండి. ఇవన్నీ కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఒక చిన్న సైజ్ అయితే ఒక 3-4 వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసాము ఫ్రిడ్జ్ నుండి, ఇప్పుడు తీసుకున్నాను. ఇట్లా ఉంటుంది. ఒక 2 అవర్స్ అట్లా మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని లైట్గా వేయించుకుందామండి. ఈ రకంగా మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకుందామండి. పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మనం లేయర్లుగా రైస్ వేసేటప్పుడు కూడా వేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై చేసుకుందాము. గ్రేవీ కూడా బాగా వస్తుందండి. ఇట్లా
ప్రాన్స్ ఇవి చాలా పెద్దవండి, అందుకనే ఇది ఎస్పెషల్లీ బిర్యానీకి చాలా బాగుంటుంది. ఇది స్కాంబీ రొయ్య అంటారు, మంచి నీటిలోనే దొరుకుతుంది స్కాంబీ రొయ్య అనేది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనండి, ఇట్లా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ అలా ఉడికింది, ఎందుకంటే ఇంకా దమ్ము వేస్తాం కాబట్టి దమ్ముతో బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రైస్ అంతా కూడా లేయర్ వేసేసుకున్నాము. ఓకేనండి, ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, దాన్ని ఇట్లా లేయర్ లాగా వేసుకోవాలి, ఒకే చోట ముద్దలాగా వేసుకోకుండా. ఇప్పుడు దీనిపైన కొంచెము పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక స్టెప్ వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో స్టెప్ మళ్ళీ రైస్ వేస్తున్నానండి. ఇలా వేసుకోవాలండి. ఓకేనండి, ఇట్లా మనం లేయర్ లాగా వేసేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రై ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం కంప్లీట్గా. ఇప్పుడు మనము ముందే కొంచెం హాట్ వాటర్లో కుంకుమ పువ్వు నానబెట్టుకుని పెట్టుకున్నామండి, అది కూడా రౌండ్గా అలా పోయాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి, ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలాంటి కాటన్ క్లాత్ ఒకటి ఉంటే మన ఇంట్లో అందుబాటులో క్లాత్ ఇలా చుట్టుకోవాలి, రౌండ్గా గ్యాప్ లేకుండా చుట్టుకోవాలండి. ఏదన్నా పెద్ద గిన్నె ఉంటే దాంట్లో వాటర్ పోసి ఇట్లా బరువుకు పెట్టండి, ఆవిరి బయటికి వెళ్ళకుండా లోపలే దమ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ దమ్ చేద్దాము. ఓకేనండి, బిర్యానీ చూద్దాం, రెడీ అయిపోయిందేమో. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒకసారి మనం ఒక చిన్న గరిటె పెట్టి చూద్దాము. స్టవ్ ఆపిన వెంటనే మనము క్లాత్ అవి తీసేయకూడదండి, ఒక 10 మినిట్స్ ఆ దమ్ము లోపల ఆవిరి ఉంటుంది. మేము కూడా అదే 10 మినిట్స్ ఆపాను. ఇప్పుడు తీసి చూస్తున్నానండి ఎలా వచ్చిందనేది. ఓకేనండి, రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇట్లా మనము ఇప్పుడు అడుగు నుంచి మొత్తం పై వరకు మొత్తం కూడా కలుపుకొని తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి, అది కూడా చేస్తాను. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది, నేను దించేసుకుంటాను. ఓకేనండి, వేడివేడి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి, రొయ్యల బిర్యానీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి రెసిపీతో రేపు కలుద్దాం.